స్నో కంప్లీట్గా బ్లడ్ అయిపోయి అతని పేరు ఏంటంటే ఓజస్ గంభీరా అంటారు. దట్స్ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఆఫ్ ది సినిమా. OG2 గురించి చాలా వీడియోలు మీరు ఇప్పటి వరకు చూసుంటారు. సుజిత్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నటువంటి వీడియో కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కాకపోతే ఈ మూవీ గురించి కొంచెం క్లారిటీ అయితే ఈ వీడియోలో తెచ్చుకుందాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఎటువంటి న్యూస్లు ఎటువంటి అప్డేట్లు ఉన్నా మీ ముందుకు ఎలానే తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే OG2 మూవీ. ఈ మూవీ స్క్రిప్ట్ అయితే మన పవన్ కళ్యాణ్ గారికి స్కెచ్ ఆర్ట్తో వేసి మరి మన సుజిత్ అయితే చెప్పాడు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడు రాబోతున్నది, ఈ మూవీ ఈ ఇయర్లో రాబోతుందా, నెక్స్ట్ ఇయర్లో రాబోతుందా, లేదంటే ఆ నెక్స్ట్ ఇయర్లో రాబోతుందా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో మీకైతే నేను ఇస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ OG2 మూవీ ఆ విజువల్స్ కానీ హైలైట్స్ కానీ ఏంటంటే, ఫస్ట్ ఆ స్నో అంతా రెడ్గా మారిపోతుంది రక్తంతో అనేసి ఫస్ట్ ఓపెనింగ్ షాట్ అయితే చెప్తాడు మన సుజిత్. అది క్రేజీగా అనిపించింది. ఇంకా ఒక పెట్ ఉంటుంది అనేసి చెప్తే వెనకాల డ్రాగన్ బొమ్మ వచ్చి డ్రాగన్ పెట్టేమో అన్నట్లయితే చూపించారు. కాకపోతే డ్రాగన్ పెట్టుగా ఉండకపోవచ్చు అని నాకు అనిపించింది. పెట్టుగా డ్రాగన్ని మోస్ట్లీ పెట్టరు, ఎందుకంటే ఇది ఓన్లీ ఒక యాక్షన్ మూవీ. ఆ యాక్షన్ మూవీని సైఫై మూవీ చేయరు అనేసి నాకు అనిపించింది. ఇంకా ఈ స్క్రిప్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి భయంకరంగా నచ్చింది. దాంట్లో ఏదో ఒక స్టిల్ అయితే ఆయనకి స్టైలిష్గా అనిపించింది, అది కూడా ఆ వీడియోలో అయితే చెప్పాడు. మూవీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఓకే చేసేసారు, ఇద్దరు కలిసి చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు రాబోతున్నది అయితే చూద్దాం. ఆల్రెడీ బ్లడీ రోమియో కోసం మన నాని గారితో తీస్తున్నటువంటి మూవీ కోసం సుజిత్ గారు అయితే లొకేషన్లు అయితే వెతికే వేటలో ఉన్నారు. ఆ లొకేషన్స్ వెతికే వేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు OG2 స్క్రిప్ట్ అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే, ఆల్రెడీ ప్యారడైజ్ అయితే చాలా పోస్ట్ పోన్ అయిపోయింది. ఆగస్టులో వస్తుంది అంటున్నారు, సెప్టెంబర్లో వస్తుంది అంటున్నారు. ఏవి క్లారిటీ అయితే లేదు ప్యారడైజ్ నుంచి. ప్యారడైజ్ మళ్ళీ రీషూట్ అయితే జరుగుతూ ఉందంట. దీని గురించి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసి పెట్టాను. దాని గురించి ఒక వీడియో అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది గైస్, దాన్ని మిస్ అవ్వకుండా చూడండి. కాకపోతే ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం మనం, OG2 గురించి. OG2 అయితే పట్టా లెక్కబోయేది ఎప్పుడు అనేసి మీకు అనిపిస్తున్నదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు క్లారిటీ ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ OG2 స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. ఇంకా OG2 స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా డెవలప్ చేసుకోవాలనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పింది స్టోరీ మాత్రమే. ఆ స్టోరీ మొత్తాన్ని స్క్రిప్ట్ రూపంలో కన్వర్ట్ చేసి ఇంకా మాటలు పాటలు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అన్నీ అయితే ఒక స్క్రిప్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. దానికి అరౌండ్ 2 to 3 months అయితే పడుతుందనేసి నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లు లొకేషన్లు అన్నీ అయితే సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సెట్లు వేసే ఛాన్స్ ఉంటే మాత్రం సెట్లు కూడా వేయాల్సి వస్తుంది. ఈ వీటన్నిటికీ ఇంకొక 3 months అయితే పడుతుంది. ఇంకా పట్టాని అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పట్టాలు ఎక్కేసరికి ఆల్మోస్ట్ ½ year పట్టిపోతుంది. పట్టాలు ఎక్కిన తర్వాత ఎంత శరవేగంగా షూటింగ్ చేయాలనుకున్నా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు టైం దొరికినప్పుడు మాత్రమే షూటింగ్ చేస్తాడు. కాకపోతే ఆయన ఈ మూవీ కోసం డైలీ ఒక 3 hours ఏమన్నా కేటాయిస్తాడేమో అనేసి బయట వర్గాల నుంచి అయితే వినపడుతూ ఉంది, సినీ వర్గాల నుంచి. ఆ 3 hours కేటాయిస్తే మాత్రం సుజిత్ దాన్ని భయంకరంగా వాడుకుంటాడు అనేసి నాకు అనిపించింది. ఇంకా ఈ వీడియో ఒకటి వచ్చింది కదా, దాంట్లో ఆ విజువల్స్ కానీ ఆ పోస్టర్స్ కానీ ఖచ్చితంగా ఈ మూవీ అయితే పోస్ట్ ఆఫ్ OG మూవీ అనుకుంటున్నాం. OG మూవీ మనం చూసాం కదా, దానికంటే ముందు జరిగే స్టోరీ లేదంటే హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ అనేసి అయితే క్లారిటీగా అర్థమవుతా ఉంది. అది చూసినప్పుడు నాకు అనిపించింది అయితే ఇది. మీకేమనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీ పట్టాలు ఎక్కినా కానీ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఒకవేళ 1 yearలో షూటింగ్ కానీ కంప్లీట్ అవ్వకపోతే 2029లో 2029వ సంవత్సరంలో ఎలక్షన్స్ వచ్చేస్తాయి. 2028వ సంవత్సరం నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అయిపోతారు. ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా ఆయన డిప్యూటీ సీఎంగా చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఆయన అయితే చాలా బిజీ అయిపోతారు. కాబట్టి ఈ మూవీ ఇంకా ఎక్కువ పుష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సుజిత్ గారు ఎంత త్వరగా తీస్తే అంత మంచిది. లేదంటే ఒకవేళ బ్లడీ రోమియో తీయాల్సి వస్తే మాత్రం నాని గారితో ప్యారడైజ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ బ్లడీ రోమియో అనే మూవీకి ఆల్మోస్ట్ 1 year పట్టేస్తుంది షూటింగ్. ఈ షూటింగ్ రిలీజ్ అంతా 1 year పైన అయిపోతుంది. 2027 స్టార్టింగ్ లో అన్నా ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.
బ్లడీ రోమియో అనేది. 2028 సంక్రాంతికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒకవేళ బ్లడీ రోమియో అనే మూవీ తీస్తే మాత్రము. కాబట్టి ఈ మూవీ ఎప్పటికో 2031 2032కి పుష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లడీ రోమియో అనే మూవీ నాని గారితో తీస్తే మాత్రం. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బ్లడీ రోమియో అనే మూవీ అయితే షెల్ అయిపోయింది అనేసి నేను అనుకుంటున్నాను. బ్లడీ రోమియో మూవీ ఇప్పుడు పట్టాలు ఎక్కట్లేదు. పవన్ కళ్యాణ్ గారితో OG2 తీసిన తర్వాత అయితే ఈ మూవీని పట్టాలు ఎక్కించబోతున్నాడు అనేసి నాకు అనిపించింది. గైస్ నీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాసేయి. ఇంకా ఈ మూవీకి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మాట్లాడుకుందాము. OG2 అనే మూవీని OG మూవీకి ముందు జరిగే స్టోరీ కానీ, హీరో ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన స్టోరీ కానీ, అదే హీరో పడవెక్కి వచ్చేదానికి ముందు ఆ వారియర్స్ అందరినీ చంపేసి మళ్ళా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే తప్పించుకొని ఆ పడవెక్కి వస్తాడు కదా, ఆ విధంగా ఎందుకు జరిగింది ఏంటి అనేసి చూపించే స్టోరీ కానీ అయితే చాలా డెప్త్ ఉంటుంది స్టోరీలో. ఇంకా బ్లడ్ పాత్ అని చెప్పుకోవాలి మనము. రక్తంతో స్క్రీన్ మొత్తాన్ని తడిపైపోతున్నాడు ప్రతి థియేటర్ స్క్రీన్ని సుజిత్ అనేసి నాకు అనిపించింది. ఆ విధంగా అయితే ఉండబోతున్నది మూవీ అనేసి గట్టిగా అనుకుంటున్నాను. గైస్ మీకేమనిపించింది? ఖచ్చితంగా మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమన్నా ఉండబోతున్నదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి OG క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్ లో విలన్స్ ఎవరు, అసలు ఆ OG క్యారెక్టర్ ఎందుకు అలా మారింది, ఓజస్ గంభీర ఎక్కడ పుట్టాడు, అసలు ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు ఆయన తల్లిదండ్రులు ఎవరు, అసలు ఆ మూవీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పుట్టాడు, వీటన్నిటి గురించి అయితే డిస్కషన్ చేయాలి. చాలా వరకు స్టఫ్ అయితే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ కరెక్ట్గా డేట్లు ఇచ్చి మూవీ కానీ సుజిత్ అనుకున్నది అనుకున్నట్లు తీసి ఒక ఫ్యాన్ బాయ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలనుకున్నాడో ఆల్రెడీ OGలో చూపించాడు. దానికి 100 రెట్లయితే చూపించే హోప్ అయితే ఉంటుంది ఈ మూవీకి. అంత స్కోప్ ఉన్న మూవీ ఇదైతే నాకు తెలిసినంత వరకు, నాకు అనిపించినంత మేరకి. కాబట్టి ఈ మూవీ ఒక రేంజ్లో తీయచ్చు అనే ఫీలింగ్ అయితే నాకుంది. అంత రేంజ్లో కానీ తీసి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తే మాత్రము OG రికార్డులు కాదు కదా, ఇంతవరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నిటిని తుడిచిపెట్టే మూవీ అవ్వబోతున్నది అనేసి నాకు గట్టిగా అనిపించింది. గాయస్ మీకేమనిపించిందో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తుండేది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే, ఎంత హైప్ బయట మార్కెట్లో లేకపోతే ఈ మూవీని ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తూ కూడా ప్రొడ్యూస్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ మీద అయితే ఈ మూవీ తెరకెక్కబోతున్నది అనేసి వినపడుతోంది. కాకపోతే ఒంటరిగా అయితే ఆయన ప్రొడ్యూస్ చేయడేమో, ఎందుకంటే హెవీ బడ్జెట్ సినిమా అవ్వబోతున్నది ఇది, అంత స్కోప్ ఉన్న మూవీ కాబట్టి ఆయన ఒంటరిగా అయితే ఈ మూవీని చెయ్యడేమో అనేసి నాకు గట్టిగా అనిపిస్తుంది. ఒకవేళ కో ప్రొడ్యూసర్లు వచ్చినప్పటికి కూడా ఈ మూవీ ఒకవేళ మన సుజిత్ అనుకున్నది అనుకున్నట్టు తీసి భారీ రేంజ్లో రిలీజ్ చేస్తే మాత్రము అన్ని రికార్డులు బద్దలు కొట్టుకుంటూ 1000 కోట్లు మార్కుని దాటగలిగే సినిమా అవ్వబోతున్నది అనేసి నాకైతే అనిపించింది. గైస్ ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మీకేమనిపించిందో మీ ఫీలింగ్స్ అన్నిటినీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. నాకు తెలిసినంత వరకు బ్లడీ రోమియోని పక్కన పెడితే మాత్రం ఈ మూవీ 2028 సంక్రాంతికి లేదా 2028 సమ్మర్కి అయితే మూవీ మన ముందరకు వచ్చేస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ బ్లడీ రోమియో ఉంటే మాత్రం 2031 లేదా 32కి అయితే ఈ మూవీ పుష్ అయిపోతుంది. OG వచ్చేస్తున్నది అని చాలా వీడియోలో చూసుంటారు. అవన్నీ మైండ్లో పెట్టుకోవద్దండి. నేను చెప్పింది కూడా మైండ్లో పెట్టుకోవద్దండి. మీరు కొంచెం ఆలోచించండి, ఒక్కరో రీసెర్చ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బిగ్లో సబ్స్క్రైబ్ ముఖ్యము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, ఎటువంటి రూమర్స్ ఉన్నాయి, ఇలాగే మనము అనాలిసిస్ చేస్తూ వీడియోలు అయితే చేసుకుందాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.